శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందటం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం. అలాగే కోపం ఎక్కువగా వస్తుంది. డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు కోపాన్ని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. లేకపోతే ఎక్కువ దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ దురుసుగా ప్రవర్తించడం, ఆ కోపం అనేది ఎదుటి వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు పెరుగుతాయి, పరస్పర అవగాహన అనేది తగ్గిపోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో కోపాన్ని, దురుసుతనాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఉద్రేకంగా మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి మీ మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్న విషయం వేరు, వాళ్ళు అనుకునే విషయం వేరు, వాళ్ళు మీ గురించి ఇతరులకు చెప్పేది వేరు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి మీ మాటలు వక్రీకరించకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శారీరకంగా చిన్న చిన్న గాయాలు, దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం, దుర్గానామం స్మరించుకోవటం, ఆంజనేయ స్వామి నామం చెప్పుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవటం చేసి ప్రయాణాలు చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని చిన్న చిన్న ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఆ సంఘటనలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అదేవిధంగా సోదరుల వల్ల కష్టములు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సోదరులతో వ్యవహరించేటప్పుడు, సోదరులతో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరిస్తూ మాట్లాడాలి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అప్పుడు ఆ తగాదాలు వాటంతట అవే సమసిపోతాయి. అలాగే సంతాన సౌఖ్యం మాత్రం ఉంటుంది. అంటే సంతానం లేని వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సంతానం ఉన్నవాళ్ళైతే సంతానానికి సంబంధించి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి సంబంధించి, విద్యారంగంలో వాళ్ళ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటూ ఉంటారు. అందువల్ల సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి సౌఖ్యం మాత్రం డిసెంబర్ నెలలో కనిపిస్తోంది. అలాగే స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్లో మాత్రం మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే రవి ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటారు. అంటే డిసెంబర్ నెలలో ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకుంటే మీకు పెద్దగా నష్టాలేవి ఉండవు. అలాగే సోదరులతో జాగ్రత్తగా ఉంటే మీకు పెద్దగా నష్టాలేమీ ఉండవు. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటే మీకు పెద్ద నష్టాలేవి ఉండవు. రవి బలం చాలా బాగుండటం వల్ల అద్భుతమైనటువంటి సంతోషకరమైన వార్తలు కూడా కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వినే అవకాశం ఉంది. జీవితం సౌఖ్యంగా ఉంటుంది. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో, శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేసి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. విశేషమైన ధనలాభం కూడా కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకొని, దురుసుగా మాట్లాడటాన్ని అదుపులో ఉంచుకొని, ఆరోగ్యం పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్రహ్మాండంగా డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 7, 12, 18, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 14, 16, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కుంభరాశికి అధిపతి శని, శనికి అధిష్టాన దైవము వెంకటేశ్వర స్వామి. కాబట్టి కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో
వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివితే చాలా మంచిది. అలా చదువుకోలేని వాళ్ళు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వెంకటేశ్వర ఆలయంలో కానీ గృహంలో కానీ పిండి దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. వీలైనప్పుడు నల్ల నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.